అందరికీ నమస్కారం. కెరీర్లో ఒక పెద్ద ముందడుగు వేయాలని చూస్తున్నారా? అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక అద్భుతమైన అవకాశంతో మన ముందుకొచ్చింది. ఈరోజు మనం ఎస్బీఐ స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ల రిక్రూట్మెంట్ గురించి, అది కాంట్రాక్ట్ బేసిస్లో పూర్తి వివరాలు తెలుసుకోబోతున్నాం. సరే, అన్నిటికన్నా ముందుగా ఈ ముఖ్యమైన తేదీల్ని క్యాలెండర్లో నోట్ చేసుకోవాలి. అప్లికేషన్స్ ఆల్రెడీ అక్టోబర్ 27న మొదలయ్యాయి. ఇక చివరి తేదీ నవంబర్ 17, 2025. చూసారుగా, సమయం చాలా తక్కువ ఉంది, కాబట్టి అస్సలు ఆలస్యం చేయడానికి వీల్లేదు. ఈరోజు మనం స్టెప్ బై స్టెప్ వెళ్దాం. అంటే ఒక అప్లికెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రిక్రూట్మెంట్ ఏంటి అనే దగ్గర్నుంచి, ఎలాంటి ఉద్యోగాలున్నాయి, జీతమెంత, అర్హతలేంటి, అప్లై చేయడమెలా, చివరిగా సెలక్షన్ ప్రాసెస్లో సక్సెస్ అవ్వడానికి కొన్ని టిప్స్ వరకు అన్నీ చూద్దాం. సరే, మొదటి సెక్షన్లోకి వెళదాం. అసలు ఈ స్పెషలిస్ట్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, ఎస్బీఐ తన వెల్త్ మేనేజ్మెంట్ విభాగాన్ని మరింత పటిష్టం చేయాలనుకుంటోంది. దానికోసం మార్కెట్లో ఉన్న బెస్ట్ టాలెంట్ను, అంటే మంచి నైపుణ్యమున్నవారిని కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకోవడానికి ఈ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇవి రెగ్యులర్, పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు కాదు. ఇవి పూర్తిగా కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్. ఎందుకంటే మార్కెట్లో ఆల్రెడీ ఎక్స్పర్టీజ్ ఉన్న స్పెషలిస్ట్ని తీసుకురావాలన్నది బ్యాంక్ ఆలోచన. అందుకే ఈ కాంట్రాక్ట్ నియామకాలు. రైట్, ఇక అసలు విషయానికొద్దాం. ఎలాంటి ఉద్యోగాలున్నాయి, ఏ ఏ పాత్రలకి రిక్రూట్మెంట్ జరుగుతోంది? ఇక్కడ చూస్తే టాప్ లెవెల్ సీనియర్ లీడర్షిప్ రోల్స్ నుంచి కస్టమర్లతో నేరుగా డీల్ చేసే క్లయింట్ ఫేసింగ్ పొజిషన్స్ వరకు చాలా రకాల అవకాశాలున్నాయి. ఈ టేబుల్ని ఒక్కసారి గమనిస్తే మొత్తం 8 రకాల పోస్టులున్నాయి. హెడ్, ప్రోడక్ట్ లాంటి టాప్ పొజిషన్ నుంచి సెంట్రల్ రీసెర్చ్ టీంలో సపోర్ట్ రోల్స్ వరకు ఉన్నాయి. ప్రతి పోస్ట్కి ఎన్ని వేకెన్సీలున్నాయి, అలాగే మినిమం మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఎంత అనేది ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇప్పుడు చూడండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్. ఎక్కువ వేకెన్సీలున్న మేజర్ రోల్స్ అంటే రిలేషన్షిప్ మేనేజర్, ఇన్వెస్ట్మెంట్ స్పెషలిస్ట్, ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ లాంటివి ఏ ఏ సర్కిల్స్లో ఎక్కువగా ఉన్నాయో ఇక్కడ చూడొచ్చు. దీన్ని బట్టి దేశంలో ఏ ఏ ప్రాంతాల్లో వీళ్ళకి ఎక్కువ అవసరం ఉందో మనకొక ఐడియా వస్తుంది. సరే, ఇక అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే టాపిక్, అదే శాలరీ. ఏ జాబ్కైనా కాంపెన్సేషన్ చాలా ముఖ్యం కదా. మరి ఎస్బీఐ ఈ స్పెషలిస్ట్ రోల్స్కి ఎలాంటి ప్యాకేజ్ ఆఫర్ చేస్తుందో వివరంగా చూసేద్దాం. ఇక్కడ చూడండి, హెడ్, ప్రోడక్ట్, ఇన్వెస్ట్మెంట్ అండ్ రీసెర్చ్ రోల్కి గరిష్ట వార్షిక సిటీసీ అక్షరాల 135 లక్షలు. ఇది పర్ఫార్మెన్స్ పేతో కలిపి. అయితే ఇది మ్యాక్సిమం లిమిట్. అనుభవం, నెగోషియేషన్ స్కిల్స్ని బట్టి ఇది ఫైనలైజ్ అవుతుంది. ఓకే, ఈ టేబుల్ మనకు ఆ శాలరీ స్ట్రక్చర్ని ఇంకాస్త క్లియర్గా చూపిస్తోంది. ఇక్కడ గమనిస్తే ప్రతి ప్యాకేజీలో 2 భాగాలున్నాయి. ఒకటి ఫిక్స్డ్ పే, అంటే ప్రతి నెలా గ్యారంటీగా వచ్చేది. రెండోది పర్ఫార్మెన్స్ లింక్డ్ పే, అంటే పనితీరుని బట్టి వచ్చే వేరియబుల్ అమౌంట్. ఇది ఫిక్స్డ్ పే మీద పర్సెంటేజ్గా ఉంటుంది. ఇక కాంట్రాక్ట్ విషయానికొస్తే ఈ పోస్టులన్నీ కూడా ముందుగా 5 ఏళ్ల కాంట్రాక్ట్కి తీసుకుంటారు. ఈ 5 ఏళ్లలో ఎప్పుడైనా అభ్యర్థిగాని లేదా బ్యాంకు గాని 2 నెలల నోటీస్ ఇచ్చి లేదా దానికి సమానమైన జీతం చెల్లించి ఈ కాంట్రాక్టు ముగించుకోవచ్చు. ఇది చాలా స్టాండర్డ్ క్లాజ్. రైట్, ఇప్పుడు మనం చూడబోయేది చాలా కీలకమైన సెక్షన్, అర్హతలు. ఈ అవకాశాలు మనకు సరిపోతాయా లేదా అని తెలుసుకోవాలంటే ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియాని చాలా జాగ్రత్తగా చూడాలి. ముఖ్యంగా ఎక్స్పీరియన్స్ విషయంలో బ్యాంక్ చాలా క్లియర్గా కొన్ని రూల్స్ పెట్టింది. ఎడ్యుకేషన్ పూర్తయ్యాక సంబంధిత ఫీల్డ్లో చేసిన ఫుల్ టైం అనుభవాన్నే లెక్కలోకి తీసుకుంటారు. అలాగే ఏ కంపెనీలోనైనా కనీసం 6 నెలల కంటే ఎక్కువ పనిచేసి ఉండాలి. అంతకన్నా తక్కువ ఉంటే దాన్ని కన్సిడర్ చేయరు. ఇంకో ముఖ్యమైన విషయం, టీచింగ్, ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ని అస్సలు పరిగణించరు. ఇక ఇవి కొన్ని రెడ్ ఫ్లాగ్స్. అంటే ఎవరు అప్లై చేయడానికి అనర్హులో ఎస్బీఐ చాలా స్పష్టంగా చెప్పింది. గతంలో ఎస్బీఐ వెల్త్ మేనేజ్మెంట్లో జాబ్ ఆఫర్ వచ్చి చేరకపోయినా లేదా కాంట్రాక్ట్లో జాయిన్ అయ్యి రిజైన్ చేసినా 2 ఏళ్లపాటు అప్లై చేయడానికి వీల్లేదు. ఇక రాజీనామా చేసి ఎవరికైనా కాషన్ నోటీస్ ఇచ్చుంటే వాళ్లు భవిష్యత్తులో ఏ ఎస్బీఐ రిక్రూట్మెంట్కి అనర్హులు. సో ఈ విషయం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, ఇప్పటివరకు చెప్పిన వివరాలన్నీ చూసి ఈ అవకాశం పర్ఫెక్ట్ అనిపిస్తే ఇక నెక్స్ట్ స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్. ఆన్లైన్లో అప్లై చేసే ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. ప్రాసెస్ మొత్తం ఆన్లైన్లోనే ఉంటుంది. చూడండి, ఇది చాలా సింపుల్ 5 స్టెప్ ప్రాసెస్. ముందుగా ఎస్బీఐ కెరియర్స్ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలి.
తర్వాత అప్లికేషన్ ఫామ్ జాగ్రత్తగా ఫిల్ చేయాలి. అవసరమైన డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేసి ఫీజు ఆన్లైన్లో పే చేస్తే సరిపోతుంది. ఫైనల్గా అప్లికేషన్ ఫామ్, ఫీజు రసీదు ప్రింట్ తీసుకుని జాగ్రత్తగా ఉంచుకోవాలి. అప్లికేషన్ ప్రాసెస్ మొదలుపెట్టే ముందు ఈ డాక్యుమెంట్స్ అన్నీ స్కాన్ చేసి రెడీగా పెట్టుకుంటే పని చాలా ఈజీ అయిపోతుంది. ఫోటో, సంతకం, అలాగే రెజ్యూమే, ఐడి ప్రూఫ్, ఎడ్యుకేషనల్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్స్, లేటెస్ట్ శాలరీ స్లిప్ ఇవన్నీ. ముఖ్యంగా చాలా వరకు డాక్యుమెంట్స్ పీడీఎఫ్ ఫార్మాట్లో 500 KB సైజుకి మించకుండా చూసుకోవాలి. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికొస్తే జనరల్, ఈడబ్ల్యూఎస్ మరియు ఓబీసీ అభ్యర్థులకు రూ. 750. అయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. ఒక్కసారి ఫీజు కడితే అది నాన్ రీఫండబుల్, అంటే తిరిగివ్వరు. ఇది గుర్తుంచుకోవాలి. సరే, అప్లికేషన్ సబ్మిట్ చేసేశాం. దాంతో పనైపోయినట్టేనా? కాదు. అప్లై చేయడం మొదటి అడుగు మాత్రమే. అసలు సిసలైన ప్రాసెస్ ఇక్కడ్నుంచే మొదలవుతుంది. అదే సెలక్షన్ ప్రాసెస్. అది ఎలా ఉంటుంది, కొన్ని ఫైనల్ టిప్స్ ఏంటోరా ఇప్పుడు చూద్దాం. సెలక్షన్ ప్రాసెస్ ఒక ఫనల్ లాంటిది. ఇందులో 4 ముఖ్యమైన స్టేజెస్ ఉంటాయి. ముందుగా వచ్చిన అప్లికేషన్స్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. తర్వాత షార్ట్ లిస్ట్ అయిన వారికి ఇంటర్వ్యూ ఉంటుంది. దీనికి 100 మార్కులు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారితో సిటీసీ అంటే శాలరీ నెగోసియేషన్స్ ఉంటాయి. ఇక ఫైనల్గా కేవలం ఇంటర్వ్యూ స్కోర్ ఆధారంగానే మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. సో ఇంటర్వ్యూనే కింగ్ మేకర్ అన్నమాట. ఇక్కడొక చిన్న కానీ ఇంట్రెస్టింగ్ డీటెయిల్ ఉంది. ఒకవేళ మెరిట్ లిస్ట్లో 2 క్యాండిడేట్స్కి ఒకే మార్కులొస్తే పరిస్థితి ఏంటి? అప్పుడు టై బ్రేకర్ కింద వయస్సులో ఎవరు పెద్దవారో అయితే వారికి ర్యాంకింగ్లో ముందు స్థానమిస్తారు. ఇది ముఖ్యంగా ప్రభుత్వ లేదా పబ్లిక్ సెక్టార్ సంస్థల్లో పనిచేస్తున్న వాళ్లకి. మీరు గనక అలాంటి సంస్థలో పనిచేస్తుంటే ఇంటర్వ్యూ టైంలో మీ ఎంప్లాయర్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అంటే ఎన్ఓసి తప్పనిసరిగా సబ్మిట్ చేయాలి. ఇది లేకపోతే మీ క్యాండిడేచర్ని పరిగణలోకి తీసుకోకపోవచ్చు. సో ఇది చాలా ముఖ్యం. రైట్, ఇక ముగించే ముందు కొన్ని ఫైనల్ టేక్అవేస్. మొదటిది, లాస్ట్ డేట్ వరకు ఆగకుండా వీలైనంత త్వరగా అప్లై చేసేయండి. టెక్నికల్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. రెండోది, ఇంటర్వ్యూ కాల్ లెటర్స్ లాంటి అప్డేట్స్ కోసం ఎస్బీఐ కెరియర్స్ వెబ్సైట్ని రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండండి. ఏ డాక్యుమెంట్ని పోస్ట్లో పంపాల్సిన అవసరం లేదు. అన్నీ ఆన్లైన్లోనే. అప్లోడ్ చేసే డాక్యుమెంట్స్ క్లియర్గా చదవడానికి వీలుగా ఉండేలా చూసుకోండి. ఒకవేళ 1 కన్నా ఎక్కువ పోస్టులకు అప్లై చేస్తే ప్రతిదానికి సెపరేట్గా అప్లికేషన్ పెట్టాలి. సో ఈ ఎస్బీఐ రిక్రూట్మెంట్కి సంబంధించిన పూర్తి విశ్లేషణ ఇది. ఫైనాన్షియల్ సర్వీసెస్ కెరియర్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్లడానికి ఇది సరైన సమయమేనా? ఈ అవకాశం మీ కెరియర్ ఆశయాలకు సరిపోతుందా? ఇప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సింది మీరే.